యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది, అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100% పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో కేతువు. కాబట్టి ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం దూరంగా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఏమాత్రం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే అష్టమ స్థానం అయినటువంటి కుంభంలో మీకు రాహు అంటే 8వ స్థానం. అష్టమ స్థానం అంటే దాన్ని ఆయుస్థానం అంటాం. అక్కడ రాహు ఉండటం అంత మంచిది కాదు. అలాగే కుజుడు ఒక 2 రోజులు ఉంటున్నారు, ఆయన కూడా మంచిది కాదు. అష్టమ స్థానం అంటే కొంచెం మనకి ఆయుస్థానం కాబట్టి ఎవరో దూర బంధువులో, ఆప్తమిత్రుల్లో, బాగా ఫ్రెండ్స్ ఎవరో వారు చనిపోయారనో, లేకపోతే అంత పెద్ద కష్టం వచ్చిందనో, ఒక దుఃఖపరం భూయిష్టమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ధన నష్టం కలుగుతూ ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఇంకొన్ని సందర్భాల్లో కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, పరాభవాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది విషయం. ఇక్కడ మీకు ఏంటంటే 8వ స్థానంలో బుధుడు ఒక 9 రోజులు ఉంటున్నారు. ఆ 9 రోజులు మాత్రం ఆయన వీటిని కొంచెం వీటి యొక్క మంచి మీకు ఫేవర్గా అంటే అటు రాహుని కుజుడు చేసేటటువంటి పనులకి కొంచెం ఈయన అడ్డుపడి కొంచెం మీకు మంచి జరగడానికి ప్రయత్నం ఆయన వంతు పనిచేస్తారు. 2 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ గ్రహం మీకు అనుకూలంగా మారడానికి 9 రోజులు. తదుపరి ఈ బుధుడు మిగతా నెలంతా కూడా దశమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ దశమ స్థానంలో బుధుడు పూర్తిగా మీకు భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు. భాగ్యస్థానంలో గురువు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ ఏకంగా మీకు భాగ్యస్థానం అయినటువంటి మీనంలో శని, రవి, కుజ ఇంతమంది ఉన్నారు. అయితే ఈ భాగ్యస్థానంలో రవి 14 రోజులు ఉంటారు. ఆయన మీకు అదే ఫలితాలు ఇస్తారు. ఇక్కడ శని భగవానుడు ఉన్నారు. ఆయన కూడా అటు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, అలాగే దాన ధర్మాల విషయాల్లోనూ, గుళ్ళకి వెళ్ళడంలోనూ, వాహన సౌఖ్యం ఇట్లాంటి విషయాల్లో
కొంచెం మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితే ఉంటుందండి. ఇక్కడ ఏ గ్రహము కూడా ఈ 4 గ్రహాలలో రవి, కుజ, బుధ, శని గ్రహాల్లో ఏ ఒక్కటి కూడా అనుకూలత లేదు. కాబట్టి 4 గ్రహాలు ముఖ్యంగా తండ్రి గారి విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసినటువంటి ఆవశ్యకత గోచరిస్తూ ఉన్నది. ఇక దశమ స్థానంలోకి వచ్చాక రవి ఒక 15 రోజుల పాటు పాక్షికంగా సంక్రమణం చెంది 15వ తారీఖు నుంచి మిగతా నెలంతా కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ మీకు దశమ స్థానంలో అప్పుడు ఆ 15వ తారీఖు నుంచి మీకు అనుకూలమైన ఫలితాలని సూర్యభగవానుడు ఇస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు మీకు 19వ తారీఖు వరకు దశమ స్థానంలోను, తదుపరి ఏకాదశి స్థానంలోను సంచారం చేస్తున్నారు. శుక్రుడు కూడా నెలంతా పూర్తి మీకు శుభుడే. మీకు దశమస్థానంలో ఉన్న పరంగా మీకేమవుతుంది అంటే వృత్తిపరమైన డెవలప్మెంట్ కనబడుతుంది. లాభస్థానంలో ఉన్న కారణంగా దాని యొక్క ఫలితం ద్వారా వచ్చేటటువంటి ధన ఆదాయం అవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే వ్యయ స్థానంలో గురువు ఉండటం వల్ల ధన వ్యయం పెరుగుతుంది. అయితే ఇక్కడ దాని గురించి బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆ వ్యయం సద్వినియోగం అవుతుంది. కాబట్టి మీకు పెద్దగా అంటే ముందు మనకి చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అంటే పిల్లల చదువు కోసం మీరు పెట్టుబడి పెట్టడమో, లేకపోతే ఒక ఇల్లు కోసమో, ఒక గృహం ఏర్పరచుకోవడానికి స్థలం కోసమో, లేకపోతే మీ పిల్లల్ని విద్య గురించి అటు అబ్రాడ్ యావదో అమెరికానో మరో దగ్గరకో పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటటువంటి వాటికి ఖర్చు అవుతుందన్నమాట అండి. అంటే ఒక రకంగా మీకు ఆ డబ్బు గురువు వ్యయంలో ఉండి వ్యయం చేసినా కూడా మనకి అనుకూలమైన ఫలితాలే ఏర్పడతాయి. అదే గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురువు చేసే ఖర్చు సద్వినియోగమే అవుతుంది. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మనం చెప్పిన ప్రకారంగా మీరు ఆయా గ్రహాలకి ఆ శ్లోకాలు చదువుకున్నట్టయితే రోజు వాటి యొక్క సాంద్రత, తీవ్రత తగ్గి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నదండి.